హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గిరి స్టూడియో. నేను మీ గిరిధర్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను విత్ యువర్ బ్లెస్సింగ్స్. మనం ఇంతకుముందు మొదలు పెట్టుకున్నట్టుగానే లలితా సహస్రనామంలోని 1000 నామాల్ని వాటి అర్థాల్ని తెలుసుకునే ప్రక్రియలో జగన్మాత లలితా త్రిపుర సుందరి దేవి అనుగ్రహంతో మనము 41 నామాలని వాటి అర్థాల్ని తెలుసుకొని అమ్మవారి వైభవాన్ని కీర్తించాం, స్తుతించాం. అయితే ఇవాల్టి రోజున ఒక నామము మనం వివరించుకోబోయే ఒక నామము కొంచెం చిన్నగా ఉండడం వల్ల 3 నామాల్ని అంటే 42, 43 మరియు 44 ఈ 3 నామాల్ని అనుసంధానం చేస్తూ అమ్మవారి స్తుతిని చేస్తూ తద్వారా అంతర్గతంగా అమ్మవారి వైభవాన్ని కీర్తించే ప్రయత్నం చేద్దాం రండి. మొట్టమొదటిగా మనం ప్రతిరోజు చేసుకునేలాగానే అమ్మవారి ధ్యాన శ్లోకంతో మొదలు పెట్టుకుందాం. సింధూరారుణ విగ్రహాం త్రిణేనాం మాణిక్యమౌలిస్ఫురత్తారా నాయకశేఖరాం స్మితముఖీం మాపీనపక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నశకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. శ్రీమాత అయిన లలితా త్రిపుర సుందరీ దేవిని మనము సహస్రనామాలతోటి కీర్తిస్తూ తరిస్తున్నాం. అయితే ఆ సహస్రనామాల్లో భాగంగా మనం 41 నామాల్లో అమ్మవారి వైభవాన్ని నిన్నటి వరకు కీర్తించాం. ఇవాల్టి రోజున మొట్టమొదటిగా 42వ నామాన్ని అనుసంధానం చేసుకొని తర్వాత అమ్మవారి వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 42వ నామాన్ని అనుసంధానం చేసుకుందామా? గూడగుల్ఫా. ఇది 42వ నామం. ఇప్పటి వరకు మనం శ్రీమాత తర్వాత మనం చూసినవన్నీ పెద్ద నామాలే. మళ్ళీ 42వ నామం చిన్నగా వచ్చింది కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో మీరు ఈజీగానే గుర్తుపెట్టుకుందరు. కానీ అయితే ఇందులో ఏమంటున్నారు? అమ్మవారి యాంకిల్ అంటే ఇప్పుడు మన కాళ్ళు పాదము మధ్యలో జాయింట్ ఏదైతే ఉంటుందో యాంకిల్ అంటాం కదా, దానిని వర్ణిస్తున్నారు. అది ఎలా ఉందంట? గూడగుల్ఫా. అది కనిపించట్లేదంట, గుప్తంగా ఉందంట. ఏది కప్పేస్తోంది? అమ్మవారి కటిభాగం నుంచి కట్టుకున్నటువంటి అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటి అని మనం నామంలో వర్ణించాను చూడండి. అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఏదైతే వర్ణంలో ఉంటాడో అలాంటి వర్ణమైన చీరని కటి నుంచి కట్టుకుంటోంది కదా మన జగదంబ. ఆ కటి నుంచి కట్టుకున్నటువంటి ఎర్రటి వస్త్రము ఆ గూడగుల్ఫ అనే నామంలో అమ్మవారి గుల్ఫాలు అంటే యాంకిల్స్ని కప్పేస్తోంది అనమాట. అలాగా కప్పేసి అంతటి వరకు మాత్రమే కనపడకుండా దాచుతూ అమ్మవారి పాదాల విందాల్ని మాత్రం మనకి దర్శింపజేస్తోందంట జగన్మాత. అలాంటి కారుణ్యాన్ని మన మీద ప్రసరిస్తున్న జగదంబ లలితా త్రిపుర సుందరి నిన్ను నమస్కరిస్తూ ఈ నామంతో నేను స్తోత్రం చేస్తున్నానంటూ చెప్పే నామమే గూడగుల్ఫా. ఇది. ఇక 43వ నామానికి వెళ్దామా? కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. ఇది 43వ నామం. ఇందులో ఏమంటున్నారు? మనం మామూలుగా చూసుకుంటే మనం కింద నేల మీద అడుగు పెట్టినప్పుడు పాదం పెట్టినప్పుడు కొంతమందికి మాత్రమే ఇలా పూర్తిగా ఆనుతోంది, కానీ కొంతమందికి ఇలా ఇలా కొంచెం హంప్లాగా ఉంటుంది, ఈ మధ్యలో అనేది గ్యాప్ వస్తుంది. అయితే దీని విషయంలో ఇప్పుడు అమ్మవారి వైభవంలో ఎలా ఉంటుంది? అమ్మవారి కాలు అమ్మవారి పాదం నేలని తాకినప్పుడు ఎలా ఉంటుంది? కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. కూర్మ పృష్ఠము అంటే ఒక టాటాయిస్ హంప్ ఉంటుంది కదా, దాని ఇట్లా షెల్ లాగా ఉంటుంది కదా, ఆ షెల్ ఆకారంలో అమ్మవారి కాలు అమ్మవారి పాదము నేల మీద ఇలా ఉందంట. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. అలా ఉన్నప్పటికీ చాలా మృదువుగా మెత్తగా సుకుమారంగా అంతే కాంతిని వెదజల్లుతూ కాంతిని ప్రసరిస్తూ ఆభామండలాన్ని దిగంతాలకు చాటుతూ ఉందంట అమ్మవారి పాదం. దాన్ని ఎలా వర్ణిస్తున్నారు? కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. అలాంటి వర్ణన కలిగిన పాదార విందాలు కలిగిన జగన్మాత లలితాంబిక నీకు నమస్కరిస్తున్నానమ్మా అంటూ చెప్పే నామమే కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. మనం మొదలుపెట్టుకున్నప్పటి నుంచి అమ్మవారి శరీరాన్ని నఖ దగ్గర శిఖ దగ్గర మొదలుపెట్టాం. నఖ దగ్గరికి ఇప్పుడు వస్తున్నాం. నఖశిఖ పర్యంతము ఇవాల్టి వరకు అమ్మవారి స్తుతిని మనం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటగా అమ్మవారి పెద్దరికాన్ని ఆర్యత్వాన్ని స్తుతిస్తూ శ్రీమాత అనే నామంతో మొదలుపెట్టుకొని ఇవాళ గూడగుల్ప
కూర్మ పృష్ఠ జగిష్ణు ప్రపదాన్విత అనే నామాల వరకు మనం చెప్పుకున్నాం. అయితే నఖశిఖ పర్యంతము అని మనం మామూలుగా వాడుకలో ఉండే ఒక మాట. దాని అర్థం ఏమిటి? కింద గోర్ల నుంచి పైన శిర వరకు అంటే తల వరకు అన్నమాట. అయితే మనం అమ్మవారి శిరశ్చక్రం నుంచి మొదలు పెట్టుకున్నాం. ఇప్పుడు పాదం వరకు వచ్చాం. శిఖ నుంచి మొదలుపెట్టాం, కిందకు వచ్చాం, ఇంకా నఖ మిగిలింది. ఆ నఖని ఇప్పుడు మనం స్తుతిస్తున్నాం. ఇప్పటివరకు మనం ఏమనుకున్నాం? గూఢగుల్ఫ కూర్మపృష్ఠ జగిష్ణు ప్రపదాన్విత అనేది 42, 43 నామం. ఇక 44 నామానికి వెళ్దామా? నఖ దీది సంచన్న నమజ్జనతమో గుణ. ఈ నామంలో మనము అమ్మవారి నఖ అంటే కాళ్ళ వేళ్లకు ఉన్నటువంటి గోర్లని వర్ణిస్తున్నారు. మనం మామూలుగా ఒక మనిషిలో చూసుకున్నటువంటి నేపథ్యంలో గుణాలు 3 రకాలు. సత్వ, రజస్, తమో గుణాలు అని చెప్పి 3 రకాల గుణాలు చెప్తాము. సత్వగుణము అంటే ప్రశాంతత, శాంతి. ఇప్పుడు మనకి వేరే వాడు హాని చేసినా కూడా మనము వాడికి ఏ రకంగా కూడా హాని తలపెట్టకూడదు. మనలో ఉన్నది వాడిలో ఉన్నది ఒకే పరమాత్మ అని భావించి ప్రశాంత చిత్తంతో ఉండడం సత్వగుణం. రెండో గుణం ఏంటి? రాజస గుణం. అంటే మనంతట మనం ఎవడి దగ్గరికి వెళ్ళాం, ఎవడి జోలికి వెళ్ళాం. కానీ ఎవడన్నా మన జోలికి వచ్చారనుకోండి, మనం సహించాం. అంటిల్ అండ్ అన్లెస్ వాడు అన్యాయం చేస్తే తప్ప. ఇది రాజసిక గుణం. మూడవది తామసిక గుణం. మహోగ్రము, పిచ్చి కోపము, బీభత్సమైన వ్యవహారము, ఎప్పుడు వేరే వాళ్ళని కోపడ్డము, ఎంతసేపు వేరే వాళ్ళ చెడును కోరుకోవడం, అది తామసిక గుణం. ఈ తామసిక గుణం అనేది ఎప్పుడూ రాక్షసులకి ఉంటుంది. కానీ ఈ మధ్య కలియుగం కదా, మానవుడే రాక్షసుడయ్యాడు. మానవుల్లో కూడా ఆ రకమైన గుణాలు అనేవి ఉంటాయి. అయితే ఈ నామంలో దాని ప్రస్తావన ఎందుకు వస్తుంది? నఖదీది సంచన్న నమజ్జన తమో గుణ అని అంటున్నారు. అంటే ఏమంటున్నారు ఇక్కడ? ఓ జగదంబ లలితాంబిక, నీ పాదాల వేళ్లకి ఏదైతే గోర్లు ఉన్నాయో వాటి ప్రకాశం ఎంతో అద్భుతంగా ఉందమ్మా. ఆ ప్రకాశం ఎంత బాగుంది అంటే నఖదీది సంచన్న నమజ్జన తమో గుణ. మాలో ఉండేటువంటి తమో గుణాన్ని నీ పాదార విందాలకు ఉన్నటువంటి గోర్లలో నుంచి వస్తున్న ప్రకాశమే తీసివేస్తోంది తల్లి. అంతటి అద్భుతమైన ప్రకాశంతో భాసిస్తున్నటువంటి గోర్లను కలిగిన అందమైన మృదువైన పాదార విందాలు కలిగినటువంటి జగన్మాత లలితాంబిక, నీకు నమస్కరిస్తున్నానమ్మా అంటూ చెప్పే నామమే నఖదీది సంచన్న నమజ్జన తమో గుణ. తెలుసుకున్నారు కదా? ఇవాళ 42, 43 మరియు 44 నామాల్ని, వాటి అర్థాన్ని, మరిన్ని నామాల కోసం, మరిన్ని నామాల అర్థాల కోసం, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ గిరీష్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ గ్రోత్కి, డెవలప్మెంట్కి ఇబ్బంది తోడ్పాటు అందిస్తున్నారని కోరుకుంటున్నాను. మరిన్ని నామాల అర్థాలతో రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.